ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు కదలండి, నెలలో కనీసం 10 రోజులైనా పల్లె బాట పట్టండి. నువ్వేమో ఢిల్లీ బాట పట్టు. రాజ్యసభ అభ్యర్థుల గురించి కూడా నువ్వు ఢిల్లీకి పోయి ఏం చేస్తావు సార్? నాకు అర్థం కాదు. కానీ ఓ మాట ఏదంటే ఫోన్లో మాట్లాడాలి, లేకపోతే ఊకోవాలి. 65 సార్లు ఎవడన్నా ఢిల్లీకి పోతాడే? నాకు అర్థం కాదు. కానీ ఏం ముఖ్యమంత్రి సార్? పోయి ఢిల్లీలో ఉండు, మరి ఢిల్లీలో అనుకో, ఆడనే ఒక ఇల్లు కట్టించుకో. ఎందుకు ఇక తెలంగాణలో ఎందుకు ఈ పాలన? ప్రజాపాలన, ప్రజాభవన్, ప్రజా దర్బార్ అని ఏదో బ్యానర్ కట్టి వచ్చే రాకట్నే ఓవర్ యాక్షన్ చేసిండు. ఓవర్ యాక్షన్ ఇప్పుడు ఏమైంది మరి? 65 సార్లు ఢిల్లీకి పోయే బదులు అదే 65 సార్లు ప్రజలతోటి మీటింగ్ కండక్ట్ చేయపోయినావు. ఇలా కలెక్టర్లకు ఇస్తున్న ఆదేశాలు పల్లెబాట పట్టురని ఆ పని నువ్వే చేయపోయినావు సార్. ఇవాళ మధ్యాహ్నం మళ్ళా పోతాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి ఊరువైపు అని ఏమి సార్? ఊకే పోవుడు వచ్చుడు అంత విమానాలు టైం దండగా, డబ్బులు దండగా, మా తెలంగాణ బిడ్డలు సొమ్ము దండగా. పని చేయి, అన్నే ఉండు మంచిగా. ఎవరికన్నా ఏదైనా ఆపదంటే మేమే అటు వస్తాం. ఆ ట్రైన్లు ఎక్కువ ఏదో ఒకటి బాధలు పడి కన్నా కష్టాలు పడి వస్తాం. అటు ఢిల్లీలో ఉంటే అయిపోతుంది కదా. ఊరికి ఎంతగానో అస్తమానం రాహుల్ గాంధీ దగ్గరికి ఏం పోయిస్తే వీడికించాలి ఆడికి. జర ఆడనే ఉంటే ఆయన కూడా సంతోషం ఉంటుంది. నా కోసం మా రెడ్డిజీ ఇక్కడే ఉన్నాడు, మరి రేవంత్ రెడ్డిజీ అనుకుంటాడు ఇక.